హలో గైస్, ఎలా ఉన్నారు? ఏమైందంటే రీసెంట్‌గా నేను ఊబర్ బుక్ చేశా. నేనుంటున్న ప్లేస్ నుంచి కూకట్పల్లి హాస్పిటల్‌కి. దీనికోసం నేను మోడ్ ఆఫ్ పేమెంట్ వచ్చేసి నా యూపీఐ సెలెక్ట్ చేశా. యూపీఐ సెలెక్ట్ చేస్తే ఏమవుద్దంటే మనం మనీ అనేది మన డ్రైవర్‌కి ఇవ్వకూడదు. మన ఫోన్ ద్వారానే మన ఫోన్‌పేలో మనం నెక్స్ట్ రైడ్ కన్నా ముందు ఎప్పుడైనా పే చేసేసుకోవచ్చు. సో, నేనైతే ఒక ఆటో బుక్ చేసేసా. ఆటో డ్రైవర్ వచ్చేసాడు. డ్రైవర్ వచ్చేసాక పిన్ చెప్పా. పిన్ చెప్పాక తను అన్నాడు కదా! నేను క్యాష్ అయితేనే తీసుకెళ్తాను. పేమెంట్ అయితే తీసుకెళ్ళను అని అన్నాడు. ఇప్పుడు ఒకసారి వాళ్ళు పిన్ ఎంటర్ చేసిన తర్వాత మనకు మన మోడ్ ఆఫ్ పేమెంట్ అనేది చేంజ్ చేసుకోవడానికి ఉండదు. ఇప్పుడు హాస్పిటల్‌కి లేట్ అవుతుంది. ఇప్పుడు నేను క్యాన్సిల్ చేసుకున్నా కూడా నాకే బొక్క. అలా అని చెప్పేసి సరే నేను ఇచ్చేస్తానులే, నేను తర్వాత మళ్ళీ క్లెయిమ్ చేసుకుంటా అని చెప్పేసి ఓకే అని ఎక్కేసినాం. హాస్పిటల్‌కెళ్ళినాక నాకు ప్రూఫ్ ఆఫ్ పేమెంట్ కావాలిగా, దానికోసమని నేను అతన్ని ఫోన్‌పే నెంబర్ అడిగా. లేదు లేదు క్యాష్ అయితేనే తీసుకుంటా అన్నాడు. అలా అయితే నేను పే చేయను అనే కల్లా తను ఒక ఫోన్‌పే నెంబర్ చెప్పాడు. దానికి నేను ఫోన్‌పే చేసేసా. నా మోడ్ ఆఫ్ పేమెంట్ యూపీఐ కాబట్టి నా ఊబర్ యాప్‌లో ఆ అమౌంట్ నేను పే చేశాకనే నాకు నెక్స్ట్ రైడ్ బుక్ చేసుకోవడానికి వస్తది. అలా కాకుండా ఇదే రైడ్‌లో హెల్ప్ సెక్షన్ ఉంటది. హెల్ప్ సెక్షన్‌లోకి పోయి మనం ఈ విధంగా అయిందని అక్కడ ఒక ఆప్షన్ ఉంటది. పెయిడ్ క్యాష్ టు డ్రైవర్ అని. అది సెలెక్ట్ చేసుకొని మనం ఎంతైతే డ్రైవర్‌కి క్యాష్ ఇచ్చామో అది మనం అక్కడ ఎంటర్ చేస్తే వాళ్ళు వెరిఫై చేసుకున్నాక ఊబర్ క్యాష్ రూపంగా అది మనకు మన అకౌంట్‌లో యాడ్ చేస్తారు. సో, ఇదే విషయం నేను అక్కడ హెల్ప్‌లోకెళ్ళి సెలెక్ట్ చేసి సో అండ్ సో ఇలా అయింది అని వాళ్ళకు మెన్షన్ చేశా. వాళ్ళన్నారు, "మేము దీనికి ఏం చేయలేము" అన్నట్టుగా వాళ్ళు మాట్లాడారు. దాని తర్వాత మీకు ప్రూఫ్ ఆఫ్ పేమెంట్ కింద స్క్రీన్ షాట్స్ ఏమన్నా ఉంటే అవి ఇక్కడ ప్రొవైడ్ చేయండి. దానికి తగ్గట్టు మేము హెల్ప్ చేస్తామని అన్నారు. సో, నేను ఎట్లాగో ఫోన్‌పేతోని పే చేశా కాబట్టి ఆ స్క్రీన్ షాట్ నా కాడ ఉంది. సో, అది నేను ఇక్కడ పేస్ట్ చేశా. పేస్ట్ చేసినాక ఎంతసేపటికి రెస్పాన్స్ లేదు. ఇప్పుడు అది క్లియర్ అయితేనే నేను నెక్స్ట్ పేమెంట్ నాకు బుక్ చేసుకోవడానికి ఉంటది. ఈ ఊబర్‌తోని ఒక చెత్త విషయం ఏంటంటే వీళ్ళకు డైరెక్ట్ కాంటాక్ట్ అనేది ఉండదు. డైరెక్ట్ ఫోన్ చేసి మాట్లాడడానికి ఉండదు. డైరెక్ట్‌గా చాటింగ్ ఉండదు. మనం ఇప్పుడేమన్నా మెసేజ్ చేస్తే వాళ్ళది చూసిందో చూడలేదో కూడా మనకు తెలీదు. వాళ్ళు ఎప్పుడైతే రిప్లై ఇస్తారో అప్పటిదాకా మనం దాన్ని చూసుకుంటూ ఉంటాం తప్ప చేసేదేం లేదు. సో, అలా నేను 1 ½ అవర్ దాకా వెయిట్ చేశా రెస్పాన్స్ వస్తదేమో అని. నో రెస్పాన్స్. ఇక ఇట్లయితే పని కాదని చెప్పి వాళ్ళకే నేను ఇలా మెసేజ్ చేశా. ఏమంటే నేను ఆల్మోస్ట్ 1 ½ అవర్ అయింది నేను కన్సర్న్ రైజ్ చేసి. ఇప్పటిదాకా నాకు రెస్పాన్స్ అనేది లేదు. ఇంకొక 30 మినిట్స్ చూస్తా. ఈలోగా మీరు రెస్పాండ్ అవ్వకపోతే నేను ఖచ్చితంగా నేషనల్ కన్స్యూమర్ హెల్ప్ లైన్‌లో కంప్లెయింట్ రైజ్ చేస్తా అని చెప్పా. అయినా కూడా నో రెస్పాన్స్. నాకిప్పుడు రిటర్న్ ఇంటికెళ్ళడానికి ఊబర్ బుక్ చేసుకోవడానికి కూడా రాదు. దానికోసమని నేను మళ్ళీ మా ఫ్రెండ్‌కి కాల్ చేసి తనని బుక్ చేయమని చెప్తే తను బుక్ చేస్తే దాంతో పాటు మేము ఇంటికొచ్చేసాము. ఇక ఇంటికొచ్చాక నేను సేమ్ ఏదైతే అయిందో అదే ఇష్యూని నేషనల్ కన్స్యూమర్ హెల్ప్ లైన్‌లో కంప్లెయింట్ రైజ్ చేశా. ఈ పోర్టల్‌లో ఎలా ఉంటదంటే మనం కంప్లెయింట్ రైజ్ చేసిన డే నుంచి 30 డేస్ లోపు ఎప్పుడైనా మనకు సొల్యూషన్ అనేది వస్తది. రెస్పాన్స్ అయితే పక్కా వస్తది. లేదంటే వాళ్ళ మీద మనం ఫర్దర్‌గా ప్రొసీడ్ అవ్వచ్చు కూడా. సో, ఈ కంప్లెయింట్ అనేది నేను ఈవినింగ్ రైజ్ చేశాను. ఈవినింగ్ రైజ్ చేశాక అదే రోజు నైట్ అరౌండ్ 10 దాటింది. ఆ టైంకి నాకు ఈ ఊబర్ ఎగ్జిక్యూటివ్ నుంచి కాలొచ్చింది. కాలొచ్చి మీరిట్లా కంప్లెయింట్ రైజ్ చేశారు కదా! వాట్ ఈస్ ద కన్సర్న్? వాట్ ఈస్ ద ఇష్యూ? అని అడిగితే సో అండ్ సో అయింది అని చెప్పాను. దాంతో పాటు మీరెందుకు రెస్పాండ్ అవ్వరు? మీకెందుకు కస్టమర్ సపోర్ట్ సరిగ్గా లేదని అడిగినా గూడా, ఐ విల్ లుక్ ఇంటూ ఇట్ అని జెప్పి ఏదో చెప్పేసి కాల్ కట్ జేశాడు. సరే ఎలాగో నైట్ అయిపోయింది అని పడుకున్నాను. ఉదయం లేసి చూసేకల్లా నా ఊబర్ అకౌంట్‌లో పే అనేదైతే ఇంతకుముందు చూపిచ్చిందో అది పోయిందనమాట. సో, నేను వాళ్ళకి పే చేయాల్సిన అవసరం లేదు. అంటే అది వేవ్ ఆఫ్ అయిపోయింది. వాళ్ళతో నేను ఏదైతే చాట్ జేశానో, నేను వాళ్ళకేదైతే ఇట్లా నేషనల్ కన్స్యూమర్ హెల్ప్ లైన్‌లో కంప్లెయింట్ జేస్తా అని జెప్పానో, ఆ మెసేజ్ వాళ్ళు ఇప్పటికి గూడా చూడలేదు. గనక కంప్లెయింట్ రైజ్ చేయకపోతే నాకిప్పటికి దానికొక సొల్యూషన్ అనేది వచ్చేదే గాదు. సో, నేననే కాదు మీకేదైనా సరే అన్‌ఫెయిర్ అనిపిస్తే అదే ఒకవేళ కాస్టింగ్‌లో కానీ, కస్టమర్ రెస్పాన్స్‌లో గానీ మీకు న్యాయం జరగలేదనిపిస్తే మీకు ఖచ్చితంగా నేషనల్ కన్స్యూమర్ హెల్ప్ లైన్‌లో దానికి మీకు ఖచ్చితంగా ఒక హెల్ప్ అనేది దొరుకుతది. సో, ఈ ఊబర్ అనే గాదు. మొన్న జెప్టోలో గూడా నేను ఒక ప్రొడక్ట్ ఆర్డర్ చేశా. చిప్స్ ప్యాకెట్ ఆర్డర్ చేశా. అది నాకు ఆల్రెడీ ఓపెన్డ్ అంటే దానికి హోల్ పడి దాంట్లో ఉన్న గ్యాస్ మొత్తం పోయి వచ్చింది. నేను అదే విషయం వాళ్ళతోని కన్వే చేస్తే వాళ్ళు సేమ్ ఇంతే అన్నారు. "నేను మీకు ఏ విధంగా హెల్ప్ చేయలేను. దీనికి రీఫండ్ ఉండదు, రిటర్న్ ఉండదు, ఎక్స్‌చేంజ్ గూడా ఇవ్వము" అని జెప్పారు. అలా ఎందుకుండదు? ఇది నా తప్పు కాదు గదా! మీ తప్పే గదా! అంటే వాళ్ళనిందేందంటే, "మేము ప్యాక్ చేసేటప్పుడే 2, 3 సార్లు వాలిడేట్ చేసుకొని మీకనేది ప్రొడక్ట్ పంపించడం జరిగింది" అన్నారు. అలా అన్నప్పుడు నేనేమన్నానంటే, మీరు నన్ను ఎలాగైతే స్క్రీన్ షాట్స్ అడిగారో, మీరు గూడా మేము 2, 3 టైమ్స్ వాలిడేట్ చేశామన్నారు గదా! వాలిడేట్ చేసినప్పుడు మీరు కూడా ఫోటోస్ తీసే ఉంటారు గదా! ఆ ఫోటోస్ నాకు పంపియండి మరి. అప్పుడు తప్పు ఎవళ్ళ సైడ్ ఉందో తెలిసిపోతది గదా! అని అన్నాడు. సో, దానికి కూడా ఎటువంటి రెస్పాన్స్ లేదు. సేమ్ మీరిప్పుడు నాకు గనక ఏదో ఒక సొల్యూషన్ ఇవ్వకపోతే, నేను నేషనల్ కన్స్యూమర్ హెల్ప్ లైన్‌లో కంప్లెయింట్ చేస్తా అని అన్నాను. అలా అన్న 5, 10 మినిట్స్‌కే నేను మీకు మీ వాలెట్‌లోకి ఆ చిప్స్ ప్యాకెట్ కాస్ట్ ఎంతైతే ఉందో, అవి జెప్టో క్యాష్ కింద యాడ్ చేస్తాను. అది మీకు ఓకేనా అని మెసేజ్ చేసింది. అయితే చేయండి. నాకు కావాల్సింది కూడా అదే. ఏదో ఒక సొల్యూషన్ కోసమే కదా నేను కూడా చూసేది. నేను మనీ పెడుతున్నాను. నేనెందుకు లాస్ అవ్వాలి?
అంతేగాని అఫెండింగ్‌గా ఏమనుకోకండి అని చెప్పి నేను మెసేజ్ చేశాను. సో, మనలో చాలామంది కూడా ఈ చిన్న చిన్న వాటికి అక్కడి దాకా పోతే సొల్యూషన్ వస్తదా రాదా అని దీనికి కూడా ఎవడు కంప్లెయింట్ చేస్తాడు, ఎవడు ఫాలో అప్ చేస్తా ఉంటాడని దాన్ని పట్టించుకోకుండా వదిలేశారు. పోతే పోనీయంలేండి అని. సో, అలా వదిలేసే ముందు వై కాంట్ వి హ్యావ్ ఎ ట్రై? ఒకసారి ఇలా చేసి చూడండి. మీకు ఖచ్చితంగా ఒక సొల్యూషన్ అయితే పక్కా దొరుకుద్ది. సో, నెక్స్ట్ వీడియోలో జెప్టో నుంచి నేను ఒక ట్రైపాడ్ అనేది ఆర్డర్ పెట్టాను. దాని రివ్యూ చెప్తాను. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుంది. ప్లీజ్ డూ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.